నెక్స్ట్ అండి, అటు ప్రణీత్ రావు ఇటు కౌశిక్ రెడ్డి కేసులు కష్టాలు. ఏంటి అసలు అది గొడవ? ఈ ప్రణీత్ రావు అన్నతను ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ అదే ఇప్పుడు అంటే మొత్తం గత 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ఫోన్ కాల్స్ రికార్డ్ చేసిన సమాచారం, అవతల వ్యక్తులకి ఎటువంటి సమాచారం, వాళ్ళకి సంబంధించినటువంటి ఆడియోస్ మొత్తం డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ఒక ఇంటెలిజెన్స్లో ఉండి అవన్నీ రికార్డ్ చేయించాడని దాని మీద ఉన్న అభియోగాలు. అయితే అవన్నీ లాక్ రూమ్లో ఉంటే పోలీసు దాంట్లో గవర్నమెంట్ మారిన వెంటనే వాటన్నిటిని తీసి దగ్ధం చేసి వాటన్నిటిని డిస్ట్రాయ్ చేసేసాడు. ఇది చాలా క్రియాశీలకమైనటువంటి అంశం. అంటే ఇది జనరల్గా పెద్ద క్రైము. ఒక వ్యక్తులు సంబంధం లేకుండా, వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళ ఫోన్ కాల్స్ రికార్డ్ చేయటం, ట్యాప్ చేయటం, వాళ్ళ డేటాని తస్కరించడం, వాళ్ళ ఫోన్లో ఉన్న మెసేజ్ని తస్కరించడం, ఇట్లాంటిది చాలా సీరియస్ క్రైము. మరి అట్లాంటివన్నీ తను చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి డేటాను కూడా సేకరించినట్లున్నారు. ఇప్పుడు మరి అది నాకు కస్టడీలో తీసుకున్నట్లున్నారు, విచారణ జరుపుతున్నట్లున్నారు. మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిద్దో చూడాలి. అతను అసలు నిజంగా నోరు తెరిచి వాస్తవాలు చెబితే చాలా పెద్ద ప్రకంపనలే అవుతాయి. ఏంటి మధు? బయట ఒకటి ఉంది సార్ దీనికి సంబంధించి. ప్లే చేయండి. గుడ్ ఈవినింగ్ సార్. బయట ప్లే చేయండి. బయట ఒకటి ఉందండి మధు గారు. బయట సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు, కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు, పీకేది ఏం లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం, జాగ్రత్తగా ఉండుర్రి. జిల్లాలో ఉన్న పోలీసులకు కూడా చెప్తున్నాం, మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు, తస్మా జాగ్రత్తగా ఉండుర్రా బిడ్డ. రేపు మళ్ళా మేము ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహా వసూలు చేస్తాం, మీకు గుర్తుపెట్టుకోరే. ఎవరు రోజు పెట్టాం, అది కానిస్టేబుల్ కావచ్చు, అది డీజీపీ కావచ్చు, సిపి కావచ్చు, ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, తస్మా జాగ్రత్తగా ఉండుర్రి. మీరు భయపట్టిస్తే ఎవరు భయపడేటోడు లేడు. అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలని ఇబ్బంది పెడతా ఉన్నారు. బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు పోయే రోజు వస్తుంది, రాసి పెట్టుకోరు. ఇది జాగ్రత్తగా ఉండురు అని చెప్పి సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా రెడ్డి మీద కూడా కేసు పెట్టారు. అదేలే పోలీసు వాళ్ళని తిట్టాడని చెప్పని బెదిరించారని చెప్పి ఆయన మీద కూడా కేసు అట్లా ఎట్లా తిడతారు? మీరు 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు మరి అట్లాగే చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో మళ్ళీ బెదిరించడం. అధికారంలో ఉన్నప్పుడు నేలకి ఒక రకంగా ఉండిద్దంట, అధికారంలోకి దిగడించినప్పటి నుంచి మళ్ళీ నేలకి ఇంకో రకంగా మారిద్ది. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతల యొక్క నేలకిలో అటు ఇటు ఇటు అటు అయినాయి, మనసులు అటు ఇటు ఇటు అయినాయి. వ్యక్తుల యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క ఏమంటాము చేష్టలు తారుమారైనాయి. రైట్. సరే మధు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి ప్రణీత్ రావు ఏంది, ఎక్కడ దాకా వెళ్ళబోతుంది ఇది? సార్ డెఫినెట్గా చేసిన తప్పులు కాలగర్భంలో కలిసిపోతాయి అని అయితే అందరూ అనుకున్నారు సార్. కానీ ఇప్పుడు కాలనాగై అదే మొత్తం లోపల నుంచి కూడా బయటికి వచ్చి కాలగర్భం నుంచి నాగుపాములాగా అయితే బయటికి రాబోతున్నాయి సార్. బేసిక్గా 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఇక నెక్స్ట్ కూడా అంటే తెలంగాణలో సీఎం అంటే కేసీఆర్ అంటే సీఎం అనే విధంగా అధికారులందరూ కూడా మెంటల్గా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు పట్టుబడుతున్న కేసీఆర్ అంటే సీఎం కాదు, కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అంతే. జాతి పిత, జాతి బాపు, తెలంగాణ బాపు. అట్లాగే కాళేశ్వరం చంద్రశేఖరరావు ఇట్లా అంటే అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా ఆయన్ని పొగిడారు. ఆ పొగిడిన వాళ్ళందరూ అప్పుడు యాడ్లు కూడా ఎట్లాగే ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఒకసారి ఎతకాలి. అంటే దాంతో పాటు సార్ ఇక్కడ ఒకటి జరిగింది అంటే వాళ్ళందరూ కూడా అధికారులు కూడా ఇక నెక్స్ట్ కూడా సీఎంగా రేవంత్ రెడ్డి కాకుండా ఇక కేసీఆర్ ఉంటారు, రేవంత్ రెడ్డి అనేటటువంటి ఆ ఊహను కూడా వాళ్ళు ఊహించుకోలేకపోయింటారు. అందుకోసం కొంతమంది అధికారులు మాత్రమే అందుకోసం అనేది ఉన్నంతలో అంటే ఉన్న రోజుల పాటు హ్యాపీగా మన తప్పులేమి కూడా బయటికి రావు కదా, ఒకవేళ ఏదైనా బయటికి వస్తే చిన్న చితక మాత్రమే వస్తాయి, ఈ స్థాయిలో బయటికి వస్తాయి. రేవంత్
రేవంత్ రెడ్డి ఏదైతే సముద్రంలో ఒక పెద్ద వల వేసి లోపల ఉన్నటువంటి వాటన్నిటిని తప్పు చేసినటువంటి తిమింగలాలు చేపలను అన్నిటిని కూడా ఎలాగైతే బయటికి తీశారో ఆ విధంగా బయటకు వస్తారైతే ఎవ్వరూ ఊహించలేదు సార్. కానీ ఇప్పుడు పట్టుబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంత మాత్రమే. వీళ్ళు చేసినటువంటి తప్పులు పెద్దవే అయినప్పటికీ పట్టుబడాల్సినటువంటి వాళ్ళ ముందు ఇప్పుడు పట్టుబడినటువంటి వాళ్ళ సంఖ్య చాలా చిన్నది సార్. ప్రధానంగా కోట్లాది రూపాయలకు సంబంధించి ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా పశుసంవర్ధక శాఖకు సంబంధించి మనం చూసాం, అసలు గొర్రెలు లేవు, ఏమీ లేవు, కానీ డబ్బులు మాత్రం కోట్లాది రూపాయలు డబ్బులు వెళ్ళిపోయాయి. అదేవిధంగా ప్రాజెక్టుల విషయం చూసుకుంటే, కాళేశ్వరం చూసుకుంటే అందులో జరిగినటువంటి స్కామ్, ఒకవేళ ఇప్పుడు కూడా నెక్స్ట్ బీఆర్ఎస్ఏ వచ్చి ఉంటే సార్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయా? ఈ అధికారులందరూ కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి కేసులు ఎదుర్కొనే వల్ల ఇప్పుడు ఎవరైతే ప్రణీత్ ఉన్నారో, డిఎస్పీకి సంబంధించినటువంటి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో అతను యథేచ్ఛగా ఒక 20 మంది ఆఫీసర్లను తన ఒక రూమ్లో పెట్టుకొని కావాల్సినటువంటి వాళ్ళ ఫోన్లన్నీ కూడా విన్నారు అంటే ఏ ధైర్యంతో వినింటారు? అదే ఇప్పుడు ఒకవేళ అదే గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పుడు ఈ మొత్తం తప్పంతా జరిగిన ఈ మిస్టేక్స్ చేసినటువంటి ఈ మొత్తం తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చేవా? రానేరావు. ఆ తర్వాత ఇంకొక 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి అతను రిటైర్డ్ అయిపోతారు. ఆ పాపమంతా అతను చేసినటువంటి ఆ మొత్తం మోసాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. సో అలా ఒకటి కాదు, 1, 2, 3 అనుకుంటే వేల మీద లెక్క పెట్టచ్చు. కానే కాదు, ప్రతి శాఖలో ఎక్కడో పశుసంవర్ధక శాఖలో స్కామ్ ఏంది సార్? అసలు ఇంతవరకు మనం ఎక్కడన్నా ఇటువంటి విన్నామా? అసలు గొర్రెలే పంపిణీ చేయలేదు, అలా పంపిణీ చేసినట్టు మొత్తం కోట్లాది రూపాయలు ఆ డబ్బులన్నీ కూడా వెళ్ళిపోయాయి. అసలు ఆ శాఖ ఏంటి మరి? దాంట్లోనే అంత ఉంది అంటే మరి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి భూ దందా ఏదైతే ఉందో, కమిషన్లు కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవహారాలు, ఇవన్నీ కూడా ఇంకా ఫ్యూచర్లో ఏమైనా బయటికి రాబోతున్నాయా అని అయితే డౌట్ లేదు. ఏదేమైనప్పటికీ ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అతన్ని పూర్తిగా విచారించబోతున్నారు. ఇప్పటికే విచారించినట్టుగా అంటే 24 గంటలుగా విచారిస్తున్నారు. ఏం చేసావు? సింపుల్గా ఒకటే, ప్రణీత్ రావు నువ్వు గత ప్రభుత్వ హయాంలో ఏం చేశావు, నీ చేత ఎవరు ఏం చేయించారు, ఎవరెవరి ఫోన్లు రికార్డ్ చేశావు, రికార్డ్ చేసిన వాటిని ఎక్కడిచ్చావు, ఎవరు విన్నారు అనే దాని మీద బయటికి మొత్తం రాబోతుంది. డెఫినెట్ గా పెద్దలు అయితే ఉండబోతున్నారు సార్. ఎందుకు అంటే ప్రణీత్ రావు చేసినటువంటి కాల్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అతని నోటి నుంచే చెప్పించిన తర్వాత అది ఎవరు చెప్పారు? సీఎం చెప్తే చేశారా, లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్తే చేశారా, లేకపోతే ఇంకొక నాయకుడు చెప్తే చేశారా, మంత్రి చెప్తే చేశారు, ఎవరు చెప్తే నువ్వు చేశావు అనేది అయితే బయటకు వస్తుంది. అదేవిధంగా కౌశిక్ రెడ్డి మీద కూడా కేసు నమోదైంది కాబట్టి కమింగ్ డేస్ ఇన్ ఫ్రంట్ డెఫినెట్ గా నాగుపాము రూపంలో అయితే కేసులు భూమి నుంచి అయితే బయటికి రాబోతున్నాయి సార్. ఓకే రైట్ మధు, మరి చూద్దాం మరి.